సమావేశం బహిరంగ సభ అయితే స్పీచ్లు ఉంటాయి. మరి ఇక్కడ ఈరోజు ఎందుకంటే సుబ్బారెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం, మరి వారు జిల్లాలో బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఈ జిల్లా అన్ని సేవ చేస్తారని మెడికల్ అంటే ఇవాళ మనకి విద్య వైద్యం ఈ రెండు చాలా ముఖ్యం. ప్రభుత్వాలు ఈ ఉచిత పథకాలు ఇచ్చే కన్నా కూడా విద్య వైద్యం ఫ్రీగా చేస్తే ఈ దేశంలో చాలా బ్రహ్మాండమైనటువంటి మనందరూ కూడా అతి తక్కువ జనాభా కంటే సామాజిక వర్గాలు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో లేనటువంటి అవకాశాన్ని వీరందరూ కూడా మంచి భవిష్యత్తులో చదువుకోవటం కానీ అన్ని అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పరిశీలించి పర్యటించి అక్కడ ఉన్నటువంటి వర్గాలందరికీ ఒక బీసీలే కాదు, ఎస్సీలే కాదు, మైనార్టీలే కాదు, అదేవిధంగా ఆధిపత్య కులాలు ఉన్న వారందరూ కూడా మన శక్తి వంచన లేకుండా మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైద్య సేవలు కూడా బాగా చేస్తున్నారు అనేటువంటి పేర్లు తీసుకొచ్చే విధంగా మరి సుబ్బారెడ్డి గారికి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని నేను కోరుకుంటూ మరి ఈ రోజున వారి యొక్క నాకు అనేక పనులుంటే కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని కోరిన మీదట రావడం జరిగింది. కేవలం ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రామ్ కూడా ఢిల్లీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ సుబ్బారెడ్డి గారి కార్యక్రమానికి రావడం జరిగింది. దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కులగణాంకాలు లెక్కిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఈ కులగణాంకాల్లో అందరూ కూడా పారదర్శకంగా మనం ఏ కులంలో పుట్టాం, మనం ఎంతమంది ఉన్నాం నమోదు చేసుకుంటే భవిష్యత్తు దాని మీద మేము ఇప్పటికే చాలా కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. దానికి ప్రభుత్వాలు కూడా స్పందించి ఈరోజు కులగణాంకాలు లెక్కిస్తూ ఉన్నారు. దానిలో ఎక్కడన్నా లోపాలు జరిగితే తప్పనిసరిగా దాన్ని సవరణ చేయటం కూడా మేము ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదు. అధికారులు కానీ వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బందులు కానీ మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఆ యొక్క ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారని కులాల సేకరణ సరిగా చేయకపోతే భవిష్యత్తులో దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ కులగణాంకాలు చేయటానికి కుదరదు, అవసరమైతే మేము న్యాయస్థానం ఎదిరిస్తామని. అది తప్పునైనా ఏదన్నా తప్పులు జరిగితే మనం సవరణ చేయాలి, దానికి ఉద్యమం చేయాలి, పోరాటం చేయాలి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ కులగణాంకాలు లెక్కించకపోవడం వలన బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా సరైన న్యాయం జరగట్లేదు. దాని కొరకే మేము ఈ ఉద్యమ పోరాటం చేస్తూ ఉన్నాం. దానికి మీరందరూ కూడా సహాయ సహకారం అందించి కులగణాంకాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడైనా తేడా చేస్తే మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా దాని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి అతిథులు అందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుస్తూ తెలియజేసుకుంటాను. ఇప్పుడు వారు ప్రమాణం చేస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు అని ఒకసారి నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేశవ శంకరరావు గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మలగాని ఆంజనేయులు గారి సారథ్యంలో నిర్వహించుతున్న కార్యక్రమంలో జిల్లా మెడికల్ వింగ్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేయుచున్నాను. నేటి నుండి ప్రకాశం జిల్లా నాయకత్వం నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం
అభివృద్ధికి లక్ష్య సాధనకు నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా దైవం దైవాంశులుగా అది శ్రద్ధగా ఎదుగుబడిన తరగతి వారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను అందరూ కూడా ప్రమాణం చేయించున్నాను. నేను పూర్తి సహకారాలు అందించి పెద్దలైనటువంటి మల్లాటి ఆంజనేయులు గురువు గారు, అలాగే శేషమ్మ గారు జిల్లా అధ్యక్షులు, ఆవిడ కూడా నాకు వారి నుంచి మాట్లాడుతున్న సువాణి గారు, మీరు చేయండి నేనంటూ ఉండాను, మీ ముందుండి చేద్దాం మనందరం కలుపుకొని బీసీ సంఘం అంటే ఎలా ఉండాలి, మన కేశవరావు సార్ గారి అధ్యక్షుల్లో, తర్వాత మన మల్లాటి ఆంజనేయులు గారి సారథ్యంలో జిల్లాలో ప్రతి విలేజ్కి, ప్రతి వార్డుకి, ప్రతి నియోజకవర్గం వెళ్ళి మెడికల్ గా, ఇప్పుడు మీ కావాలి సబ్జెక్ట్ ఉంది, మెడికల్ గా విభజిద్దాం, కొంతవరకు సర్వే చేసి వారికి అతి తక్కువ ఖర్చులు లేదు హాస్పిటల్ ఉంది. దీంతో పాటే మన బీసీ సంఘాలు త్వరలో ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేస్తాము. ఒక 20 నుంచి 30 హాస్పిటల్లో ఒక డెంటల్ కానీ, ఒక జనరల్ కానీ, ఒక ఆర్థోపెడిక్ కానీ ఎటువంటి సమస్యలు ఉన్న ఆ డాక్టర్లు కూడా మహానుభావులు కొంతమంది ఉన్నారు. మీ బీసీ సంఘం తరపున మీకు రాయితీ ఇస్తాం. ఓపీ ఈ రోజు ఎక్కడ పోయినా 300 ఉంది, ఆ ఓపీ కూడా లేకుండా చేస్తాం. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో కూడా మీకు చాలా తక్కువ. మన బీసీ నాయకులు ఆపదలో ఉన్నారంటే కొంత సర్వీస్ చాలా వరకు చేద్దాం చెప్పగలరు. అలాగే గవర్నమెంట్ సర్వీస్